నమస్తే మేడం. నమస్తే అండి. 2025లో ఉన్నాం మనం. టెక్నాలజీ ఎంత అప్డేట్ అవుతుంది, జనాలు కూడా అంతే అప్డేట్ అవుతూ ఉన్నారు, కాలంకి సమానంగా పరిగెడుతూ ఉన్నారు. అయినా సరే ఆచారాలు అవన్నీ కూడా ఇంకా కట్టుబాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విడోస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఇప్పటికీ కూడా వాళ్ళు అసలు ఎదురు రాకూడదు, వాళ్ళు అసలు పూజలు చేయకూడదు, పూజల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్పి ఇంకా కూడా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు నిజంగానే విడోస్ అంటే ఒక విధవ అయిన తర్వాత ఆమెను మనం అసలు మొహం కూడా చూడకూడదా మ్యామ్? నిజంగా ఏ పూజల్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదా? ఎవరన్నారండి చేయకూడదని? ఇవన్నీ కూడా మన ఆడవాళ్ళమే ఎక్కువ వీటికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. మీరు నమ్ముతారా, మా బావగారు పోయి 2019లో పోయారు. అప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. మా బావగారు పోయిన 1 month వరకు మా అక్క ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎందుకని అడగండి. ఆ ఓనర్ పైన ఉంటారు, వీళ్ళ కిందన ఉంటారు. పొద్దున్న లేచాక మా అక్క మొహం చూడడం వాడికి ఇష్టం లేదుట, బికాజ్ షీఈ్ ఎ విడో. మా సిస్టర్ వెంటనే ఖాళీ చేసేసింది. అంటే నేను అనేది మీరు అన్నారు కదా 2025లో ఉన్నామని. మీరు 2025 కాదు 2050కి వచ్చినా కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాం అనుకుంటున్నాం. మన కట్టు బొట్టు అన్నింట్లో మనం అభివృద్ధి చెందాం, కానీ మానసికంగా మనం ఎదగట్లా. మనం ఇంకా ప్రిమిటివ్లోనే ఉండిపోతున్నాం. అంటే నిన్న ఏం జరిగిందో అందులోనే ఉంటున్నాం. మనం తినడంలో మారాము, మన బట్టలు కట్టుకోవడంలో మారాము, మిగతా అన్నింట్లో మారాం, కానీ ఆడవాళ్ళని గౌరవించుకోవటంలో మారలేదు. మీరు చెప్పాలంటే వితంతువులు అనేవాళ్ళు ఎవరన్నారండి బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదని? మనం చిన్నప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి మన అమ్మ నాన్న మనకు అన్నీ చేస్తారు. మన అమ్మ ఏం చేస్తుంది, మనకి బొట్టు పెడుతుంది, అమ్మమ్మ పెడుతుంది, కాటుకు పెడతారు, మనకి పువ్వులు పెడతారు. ఒక భర్త పోయాక అవి తీయమని ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది? చూపించమనండి. కానీ ఇప్పుడు ఇవి మనం చెప్తే వాళ్ళు దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చెప్తావు, ఇవన్నీ ఆచారాల్లో ఉన్నాయి, పురాణాల్లో అసలు ఇప్పుడు ఎవరు వింటలేదండి. మీకు అంటే ఒక భర్త పోయాక సాధారణంగా 10వ రోజు 11వ రోజు పువ్వులు బొట్టు అన్నీ తీసేస్తారు. సో ఇప్పుడు ఏ ఆడవాళ్ళు మోస్ట్లీ దే ఆర్ నాట్ యాక్సెప్ట్ చేయకూడదు కూడా. ఎందుకంటే మన గాజులు ఆ రోజు మొత్తం మిమ్మల్ని అలంకరిస్తారు, పువ్వులు పెట్టి, కాటుకు పెట్టి, బొట్టు పెట్టి, అవన్నీ తీయటం ఏంటండి? దీని మీద విజయ నిర్మల గారు కూడా ఒక సినిమా తీశారు గతంలో. ఏంటంటే నాకు ఆ పేరు గుర్తు, చందనాన ఏదో, అంటే ఒక నవల వచ్చింది అది. ఆ నవలలో ఇలాగే భర్త పోతే అదంతా చేస్తారనమాట. తర్వాత అమ్మాయికి పునర్వివాహం ఏదో అవుతుంది. అందుకని నేను అనేది ఇవన్నీ కూడా దీనికోసమే. మీకు కందుకూరి వీరేశలింగం గారు వితంతు వివాహం పెట్టిందే అందుకు. మీరు నమ్మరు, మీకు పూర్వకాలం ఎట్లా ఉండేదంటే, నా చిన్నప్పుడు మా ఇళ్లలో కూడా మా అమ్మమ్మ గారు, మా పెద్దమ్మ గారు భర్త పోయాక దే యూస్ టు వాళ్ళు మొత్తం హెయిర్ మొత్తం షేవ్ చేసేసి తర్వాత తెల్ల చీర కట్టి, అది కూడా ఏముండదు అనమాట. సో వాళ్ళు ఒక్క పూటే భోజనం చేసేవాళ్ళు. మీకు తెలుసా అసలు చిన్న పిల్లలు విడో అయినా కూడా అసలు ఎంత దారుణంగా ఉండేదంటే పరిస్థితి. నేను నా చిన్నప్పుడు ఒక ఆంటీ మా ఇంటికి వచ్చేవారు. పాప ఆవిడకి చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకుంటే అందరూ వెక్కిరిచ్చేవాళ్ళు ఆవిడని. బొట్టు ఒకటి పెట్టుకునేవాళ్ళు కాదు ఆవిడ. సో నాకు ఎప్పుడు అనిపించేది, పాప ఈవిడ ఎందుకు మనకు తెలియదు కదా చిన్నతనం. సో ఇలాంటివన్నీ నేను చూస్తూ పెరిగా. మా